క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇన్ఫార్మర్ పేరిట మహిళా హత్య. భద్రాద్రి జిల్లా చెన్నాపురంలో చంపేసిన మావోయిస్టులు. మృతురాలు మావోయిస్టు మాజీ కమాండర్ నిల్సో అలియాస్ రాధా. ఆమె విప్లవ ద్రోహి. ఏఓబి జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ 9 రోజుల్లో 3 హత్య చేసినట. అయితే మావోయిస్టులు చాలా సీరియస్ గా ఏది వాళ్ళ ఆపరేషన్ చేస్తా ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి మెసేజ్ లీక్ అవుతా ఉంది ఏం కథ అనేది వాళ్ళు పైకి పోయిందన్న. రైట్గా భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ లేఖను కూడా విడుదల చేసింది. ఈ లేఖకు సంబంధించింది చూస్తే, పార్టీని విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి శత్రువు అనుసరిస్తున్న కోవర్టు ఎత్తుగడల్ని తిప్పికొడదాం. పోలీసుల కోవర్టు కుట్రలో భాగమై విప్లవ ద్రోహిగా మారినందుకు నిల్సో రాధను చంపివేశాం. ప్రియమైన ప్రజలారా, మన పార్టీ విప్లవోద్యమ చరిత్రలో శత్రువు పార్టీ నాయకత్వాన్ని ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని కోవర్టు కుట్రల ద్వారా నిర్మూలించాలని గతంలో అనేక ప్రయత్నాలు చేశాడు. పార్టీ శ్రేణులను ప్రజలను చైతన్యపరచడం, అప్రమత్తం చేయడం ద్వారా శత్రువు లక్ష్యాన్ని అనేక సందర్భాల్లో విఫలం చేశాం. గత కొంతకాలంగా తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల నేతృత్వంలో పార్టీలో రాజకీయంగా బలహీనపడిన కొందరిని కోవర్టులుగా ఆర్గనైజ్ చేసి పార్టీకి భారీ నష్టాన్ని కలగజేయాలని పథక రచన చేశారు. పార్టీ పరిశీలన, అప్రమత్తత ద్వారా ఈ కుట్రను పసిగట్టి భగ్నం చేసింది. ఈ కోవర్టు కుట్రలో భాగమైన విప్లవ ద్రోహులను విచారించి పార్టీ ప్రజల ఆమోదంతో వారికి తగిన శిక్షలు విధించడం జరిగింది. అందులో భాగమైన విప్లవ ద్రోహిగా మారిన నిల్సో బంటి రాధను కూడా విచారించగా మొత్తం శత్రువు కుట్రలో ఇందులో తన పాత్రను అంగీకరించింది. రాధా హైదరాబాద్ లోని బాలాజీ నగర్, అంబేద్కర్ నగర్ అంటే ఇప్పుడు న్యూ ఇందిరానగర్ చెందిన బంటి బాలయ్య బాలమ్మల కుమార్తె. ఆమె ఇంటర్ వరకు చదువుకొని డిఎంఎల్టీ పూర్తి చేసి 2018లో విప్లవ రాజకీయాలను విశ్వసించి స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో చేరింది. గడిచిన 6 సంవత్సరాల కాలం ఏఓబిలోనే తన విప్లవ కార్యాచరణను కొనసాగించింది. పార్టీ సభ్యురాలుగా, జోన్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్గా, నాయకత్వ రక్షణా దళం కమాండర్ గా బాధ్యతలు నిర్వహించింది. ఈ ఎదుగుదలతో పాటు మొదటి నుండి కొన్ని బలహీనతల్ని కూడా కలిగి ఉన్నది. పెళ్లి, స్త్రీ, పురుష సంబంధాల విషయంలో పార్టీ పద్ధతులకు లోబడకుండా వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. క్రమంగా నిజాయితీగా ఉండకపోవడం, పార్టీని కొన్ని విషయాల్లో పక్కదారి పట్టించడం చేస్తూ వచ్చింది. దాంతో పార్టీ గత 3 నెలల క్రితం తనను కమాండర్ బాధ్యతల నుంచి సస్పెండ్ చేసింది. ఆమె విప్లవాన్ని ఇష్టపడింది, కోరుకున్నది. కానీ అందుకు అనుగుణంగా తనని తాను తీర్చి మలుచుకోవడంలో విఫలమైన ఫలితంగానే చివరకు తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేక ఆమె విప్లవ జీవితం రాజకీయ పతనానికి దారితీసింది. నిల్సో ఉద్యమంలో చేరిన తర్వాత మొదట ఆమెను పార్టీ నుండి బయటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులపై పోలీసులు తీవ్రమైన ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో రాధా తమ్ముడు సూర్యంకు ఉద్యోగం, డబ్బులు, విలాసవంతమైన జీవితం ఆశలు చూపగా పోలీసులకు లొంగిపోయి వారికి పూర్తిగా సహకరించడానికి సిద్ధపడి ఏజెంట్గా మారాడు. అప్పటి నుండి రహస్యంగా పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ వారి ప్రోద్బలంతో తనతో పాటు నిరుద్యోగ లంపెన్ యువతను కొందరిని ఆర్గనైజ్ చేయడం ప్రారంభించాడు. అందులో ప్రీతి, రాజు, సురేష్ రాజులతో కలిపి ఒక టీం ఏర్పడింది. ఇలా ఏర్పరిచిన మరికొన్ని టీంలతో పార్టీ సానుభూతి పరులు, విప్లవాభిమానులు, ప్రజా సంఘాల కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ దాడులు చేస్తున్నారు. అందుకు పోలీసులు వీరికి పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితం రాధా ఫోన్ నెంబర్ను దొరికించిన పోలీసులు మొదట గతంలో తన సన్నిహిత స్నేహితురాలైన మమత ద్వారా ఫోన్ చేయించి ఆమెను బలహీనపరిచి ఉద్యమం నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నించారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తర్వాత కుటుంబ సభ్యులను చంపుతామని, జైల్లో పెడతామని బెదిరించి లొంగ తీసుకున్నారు. తర్వాత రాధా తమ్ముడు సూర్యం ద్వారా ఆమెకు ఫోన్ చేయించారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ఘర్షణలు, తల్లి ఆరోగ్యం, తన నిరుద్యోగ సమస్యల ముందు పెట్టి ఉద్యోగం నుండి బయటకు రావడం కానీ లేక పార్టీలోనే ఉంటూ తన కోరిన పార్టీ సమాచారం ఇవ్వడంపై సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇక ఆ తర్వాత ఆమెతో మాట్లాడారు. అందుకు ఆమె సిద్ధపడి అప్పటి నుండి తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారుల సంబంధంలో ఉంటూ వారు కోరిన విధంగా నాయకత్వపు పార్టీ కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చింది. నాయకత్వ నిర్మూలన కోసం పోలీసులు రూపొందించుకున్న భారీ పథకాన్ని అమలు చేయడానికి పార్టీలో కొంతకాలం నుండి పనిచేస్తున్న కొందరు కోవట్లతో ఈమెను కలిపి ఒక టీంగా పనిచేసే విధంగా గైడ్ చేశారు. సకాలంలో పోలీసుల కుట్రను పార్టీ పరిశీలన, అప్రమత్త ద్వారా గుర్తించి విప్లవ ద్రోహులను విచారించి శత్రువు కుట్రను విఫలం చేయగలిగింది. విప్లవ ద్రోహులను పార్టీ ప్రజల ఆమోదంతో కొందరిని పార్టీ నుంచి బహిష్కరించగా మరికొందరిని మరణశిక్ష విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే నిల్సోపై కూడా మరణశిక్ష విధించాం. దోపిడీ వర్గాలు తమ చేతికి మట్టి అంటకుండా ఇలాంటి కుటిల ఎత్తుగడలను పూనుకుంటున్నాయి. కోవర్టు అనే ఎత్తుగడలో నాయకత్వ నిర్మూలన లక్ష్యంతో పాటు పార్టీలో విప్లవ శ్రేణులలో గందరగోళాలకు
అవిశ్వాసాలను కలగజేయడమే కుట్ర కూడా దాగి ఉంది. దీన్ని ప్రజలు విప్లవాభిమానులు చైతన్యపూర్వకంగా అర్థం చేసుకోవాలి. ఈ ద్రోహుల మరణాలకు ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలి. ఈ కుట్రలో భాగం పంచుకున్న కుటుంబ సభ్యుల బాధ్యతను కూడా గుర్తించాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగం డబ్బులు ఆశ చూపి సంఘ విద్రోహ శక్తులుగా మార్చి చివరకు వారి ప్రాణాలతో ఆడుకుంటున్న పోలీసుల కుట్రను అర్థం చేసుకొని అందులో నుండి బయటకు రావాలని, దాన్ని అర్థం చేసుకొని యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేదరికం తదితర సమస్యలకు ప్రభుత్వ విధానాలే కారణం కనుక వాటికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం. శత్రువు అనుసరిస్తున్న కోవట్టు కుట్రలను ప్రజలు పసిగట్టి ఎప్పటికప్పుడు పార్టీని అప్రమత్తం చేస్తూ తిప్పికొట్టడం ద్వారా విప్లవోద్యమాన్ని రక్షించుకోవాలని కోరుతున్నాం. గణేష్, కార్యదర్శి, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు, ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. అక్కడ ఈమెని రాధను చంపినటువంటి సందర్భంలో ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది క్లియర్గా ఇందులో రాశారు. నేను మావోయిస్టులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు జనజీవనంలోకి రండి. మీరు గత కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఏది దున్నేవాడిదే భూమి అనేటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు పాటుపడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీ అవసరం ఈ ప్రజలకు ఉంది, మీ అవసరం ప్రజలకు ఉంది. మీరు దూరంగా ఉన్నారు ప్రజలకు, కాబట్టి మీరు జనజీవనంలోకి రండి. జనజీవనంలోకి వచ్చి ఈ ఓటు విధానంలో, ఎన్నికల విధానంలో మీరు పాలు పంచుకోండి. ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని నెరవేరుస్తారు, మీరు లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి మావోయిస్టు సోదరులారా, ఈ రకంగా ప్రాణాలు పోవడం ఒకరికొకరు చంపుకోవడం తప్ప ఇంకా ఏముండవు. దయచేసి అటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా మంచిది కాదు. కాబట్టి దయచేసి ఇటు మావోయిస్టులకు చేస్తున్నటువంటి సూచన, మీరు రండి, మీరు వచ్చి ఇక్కడ విధానాన్ని మీకు ఎలాగ అలా మార్చడం కోసం ఓటును వాడండి. బుల్లెట్ కాదు, బ్యాలెట్ వైపు వస్తే మంచిగా అది జరిగింది. లైక్ చేయండి,